చదువుకున్నాం. సియోనులోని యెహోవాను ఆశీర్వదించను, జీవితకాలమంతా యెరూషలేము క్షేమం కలుట చూచెదవు. మీరు ఎదుటి మనుషులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అని గ్రహిస్తే, ఎదుటి మనిషి కాదు, బైబిల్ ఏం చెప్తుంది, అన్ని జనుల పెదవుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడట మనతో. ఇంకంత డీప్గా ఎదగాల మనం. అన్ని జనుల పెదవుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రవచనం చెప్తేనే లెక్క చేయట్లేదు, దర్శనం వస్తేనే లెక్క చేయట్లేదు, ఇంత గట్టిగా వాక్యం చెప్తేనే లెక్క చేయట్లేదు, ప్రత్యక్ష తీసుకుని చెప్తే కూడా లెక్క చేయట్లేదు. ఎలా బాగుపడతారు చెప్పండి? నీ కొరకు దేవుడు చేయెత్తబోతున్నాడు. ధ్వజం అంటే జెండా ఇట్లా చూపెడుతుండు. ఆ జెండా వైపు అందరూ ఊరికి రాబోతున్నారు. నీ పక్షాన దేవుడు జనాల్ని ఆయన పిలుస్తున్నాడు. నువ్వు పిల్లల్ని కనాలి.